హాయ్ అండి అందరికీ. నేను మీ ఉమారెడ్డి. ఈరోజు మనం మునగాకు విత్ క్యారెట్తో రాగి రొట్టె తయారు చేద్దాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ ఫుడ్ ఈజ్ గోల్డ్ ఫుడ్. అలాంటి గోల్డ్ ఫుడ్ని కొంచెం కొత్త వర్షన్లో చేద్దాం. ఫస్ట్ మునగాకునంతా క్లీన్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. అది నేను మిక్సింగ్ బౌల్ డైరెక్ట్గా పెట్టేశాను, స్టీలే కదా, నో ప్రాబ్లం. దాన్ని కొంచెం ఉడికే వరకు బాయిల్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది మనకు మిక్స్ చేసేటప్పుడు. ఆ తర్వాత రాగి పిండి ఎంత కావాలో అంత, అదే మనం చూపించాం కదా ఇంతకుముందు, అందులో ఉండే మంచిశనగపప్పు, నువ్వులు, జీరా, కావాలంటే వేరుశనగపప్పులు కూడా కొంచెం దంచి వేసుకోవచ్చు. అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసి కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మునగాకు ఉడకబెట్టినప్పుడు ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్ అట్లే కలుపుకుందాం ఫస్ట్. ఆ తర్వాత కొద్దిగా వాటర్ కావాలనిపిస్తే వేసుకుందాం. మిక్స్ చేసుకొని మనకి ఎన్ని రొట్టెలు కావాలో అంత డివైడ్ చేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రాగి రొట్టెని తట్టుకోవడానికి నేనైతే స్టీల్ ప్లేట్ తీసుకున్నాను, బాగా వెడల్పుగా ఉంటుందని. కాటన్ క్లాత్ పెట్టి మనకి పిండి పెట్టేసి మనం దాన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఎంత కావాలో అంత థిక్నెస్, సైజ్ అంతా పెనం పెట్టేసుకొని పెనం కాగిన తర్వాత వేసేసుకోవాల్సిందే రొట్టెని. ఆయిల్ చాలా తక్కువ వాడతాను నేను, మీరు కావాలంటే నెయ్యి కూడా యూస్ చేయొచ్చు. చూసారా ఎంత చక్కగా, కాటన్ క్లాత్ కాబట్టి నీట్గా వచ్చేసింది, అది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ప్లేట్ మూసేస్తాను నేనైతే. మీ ఇష్టం, అది మీకు కంఫర్ట్. ఒక టూ మినిట్స్ అట్లే ఉడకనిచ్చేద్దాం. అప్పుడే లోపల బాగా పిండి పచ్చి లేకుండా ఉడుకుతుంది అన్నమాట. చూసారా, అది బ్లాక్గా వచ్చిందంటేనే మంచిగా ఉడికేసినట్టు. ఇంకా అదేం కాలాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ అలా తిప్పుకోవడమే. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. యమ్మీ యమ్మీ రాగి రొట్టె చిన్నపిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అలా కదా. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమని కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను, ఇంకా ఎన్నో వంటలు ట్రై చేస్తూనే ఉంటాను మీకోసం.